అవురా అవురా భద్రాజిగా మదిగాడు కనిపించిందా భుజల మదిగాడు అడుగు నిన్నటి ఫోన్ చేస్తే ఆడతలేడు. నువ్వుగా 90 అన్నానా 90 అన్న పొద్దున్నే రాగి ఏడవన్నాడో తెలియదు నాకు. చెప్పురా నీకు తెలుసు కదా ఎందుకురా గిట్లా చెప్తున్నావు, మీ సోపతి ఇద్దరు ఒకటే కదా అన్న. మళ్ళీ చెప్పద్దు నేను చెప్పా అంటే చెప్తా. సరే చెప్పగానే చెప్పిగా నువ్వు వెనక చెట్లున్నాయి చూసినావా, ఆ చెట్లలో తాగుతున్నా అన్న. ఆడేం మనిషి ఉన్నారా చెట్లలో తాగుతుండు బయట అంతా నువ్వు మందు పట్టుకొని పోతే ఆ మందు జరపకుండా ఎట్లా మళ్ళీ ఇక నువ్వు వాడికి ఏనామనుకో ఆ నొరిచ్చేవారు కానీ నిద్ర కూడా పట్టది, తాగిన మంది అయితే ఎక్కనే ఎక్కది. అవునారా పోతా పోతా. దేవుడు నా రాత గిట్లా రాసిండు, ఏం పాపం చేసినావో ఏదో ఇదేం కథనో ఏమో. అన్న రాజన్న చూడే ఆ మదిగాడు ఆడ తాగుతుండు మదిగాడు. అరే ఆగురా ఆడేం చెప్తాడో ఏందో. వాళ్ళకేంది కొడుకు దుబాయ్ వేయండు పైసలు సంపాదిస్తుండని అంటారు ఇక్కడ ఉన్నోళ్ళు. మా బాధ చూసినావా గింత ఘోరంగా ఉండే. దేవుడు మా రాత గిట్లా రాసిండు నాది. దేవునికి పాప అనిపించలేదా నన్ను చూస్తే, ఎందుకు దేవుడు ఇలా రాసిండు నా బాధ అంతా, నా రాత గిట్లా అయిపోయింది. దేవుడా ఎందుకు దేవుడా. మరి మందైతే తాగు మందాగు అయిన వాళ్ళు మళ్ళీ మాట్లాడదాం. ఎక్కడికెళ్ళా గొంతి నప్పుతుంది. ఓ రాజు బావా పొద్దురాజు గారు నువ్వు వచ్చినావు బావా, ఏంటి బావా గిట్లా వచ్చారు. ఏ బమ్మరి 2-3 రోజులు అయితే మీద కనిపించలేగా నీకు 90 కొని ఇద్దామని వచ్చినా కానీ నువ్వు రాగుతున్నావు కదా అని పోతున్నా తీ బమ్మరిది. ఎందుకు బమ్మరిది గట్లన వాడిది రావద్దేని బావా. ఇవి ఎక్కడి పైసలు బావా, నువ్వు ఇచ్చినాయనా అక్క ఇచ్చిన పైసలేనా తాగుతున్నావు బావా, ఎందుకు బావా గిట్లా చెప్తున్నావు నువ్వు. అవునా బమ్మరి ఏ అక్క ఇచ్చింది ఏం సంగతి. బావా నువ్వు గట్లడికి వచ్చాలనే అది బావా. అవ్వతోడే రాజన్న నువ్వు నా పొక్క పొంట ఏం తెల్లనట్టు ఉంటావు చేసేది అన్ని గీపన్లు ఆయే రాజన్న. అరే ఆడేమో తాయి అంటుండు, నువ్వేందిరా నా కింద మంట పెడుతున్నావు, ఇట్లా చేసుడు తప్పురా, నువ్వు వేయద్దురా అట్లా. ఏ పుట్రాజుగా ఏదో మా బావతో టైం పాస్ చేస్తున్నావు, నువ్వేందిరా పుట్రాజుగా నువ్వు ఊకే నన్ను అంటున్నావు మా బావని అంటున్నావు. లక్ష ఖర్చుగా ఇంకో 2 బీర్లు కొనుకొస్తావు. ఎందుకు తాగదందుక మదన్న తాగు మదన్న బీర్ తాగు నీకన్నా ఎక్కువనా మదన్న. మీరిద్దరు మంచిగానే ఉన్నారా మధ్యలో నేనారా బుగ్గ అన్నావుడు. అబ్బో అబ్బో ఊకో బావా నువ్వుకు గీ వెనక వెనకేంటిరా వెనకేముందిరా అని వెనక చెట్లు ఉన్నాయి కదారా. ఇక వాళ్ళతో చెప్పకు, ఇక ఆడ నెంబర్ తెచ్చుకుని ఇక ఫోన్ మాట్లాడతా బావా, మళ్ళీ నువ్వు కూడా వాళ్ళతో నాకు. అరే వాళ్ళ దగ్గరికి నువ్వురా నెంబర్ తెచ్చుకున్నా అంటున్నావు, నాకు చెప్పలేవురా. నేను పోయి ఏం నెంబర్ అడగరా, ఎందుకురా గిట్ట చెప్తున్నావు. ఏ బావా నువ్వు అట్లా నాకు నువ్వు రాల్చుకున్న మంచి మంచి అమ్మాయిలు వస్తారు బావా, నీ ఎంబడి తిరుగుతారు బావా, ఎందుకు బావా గిట్లా చెప్తున్నావు నువ్వు. అవ్వతోడే అన్నా నేను హిందువులేమో అనుకున్నా రాజన్న. నాకు అర్థమైపోయింది రాజన్న. కాదే రాజన్న ఈ దగ్గరికి ఎందుకు తొలకొచ్చినావు మదిగారి దగ్గరికి, ఆ మదిగారు చూసినావా. నాకు తెలుసు రాజన్న బుడ్రాజా మీరు నన్ను ఇరిసిపెట్టి వచ్చిర్రు. అగో అక్కడ ఏంటి చిప్స్ ప్యాకెట్ ఉన్నట్టున్నాయి అవి తిందామని చూస్తారు కదా. అవ్వతాడు అన్న నేనేం పాపం చేసిన అన్న, మీరు నన్ను గట్ల వదిలిపెట్టి వచ్చారన్న. 3 రోజులు అవుతుంది కనిపించలేదు అనుకుంటా మనతో ఆట ఆడుతుండ అన్న. ఆడికి వచ్చింది ఎందుకో తెలుసా, మదిగాడు ఏం చేస్తుండ అవన్నీ పట్టుకపోయి రాత్రి పూట మందాగిపోయని అడుగుతా అని అవన్నీ ఇంటుండు లోపల పెట్టుకుంటుండు. అబ్బో రాజన్న అరే ఈయన నేనేం చెప్తారా, నేను ఎట్లా తాగటోని కాదు, మాట తాగుతాంటో 90 తాగిపిస్తాం కావచ్చానికి. అదినికి నువ్వు శ్రీకాంత్ రాగానే ప్లేట్ మర్చినావు కదారా. తెలుసన్నా ఈ రాజుగాడు పుట్రాజన్న తిన్నంత తిన్నాడన్న. ఒకప్పుడు మన ఇద్దరం తిరగటోళ్ళం, ఇప్పుడు నన్ను దూరం కొట్టి రాజన్న తొలకపోతున్నావు. ఆ తిండి కూడా ఆనకే తినిపిస్తున్నావు. నాకు కూడా తెలుసు అన్న అవ్వతోడే అన్న. నా దీని ఇంకా చాలా ఎక్కువ అవుతాడు కావచ్చు కానీ నా పాపం తగులుతుంది పుట్రాజానికి అన్న. పాపం తగులుతుంది నేను జిట్టు పెట్టినా నేను నన్ను అట్లా అంటున్నావు. నాకు ఎకరాకులు లేవు, నువ్వు జిట్టు పెట్టినా నాకు కలుగుతున్నా ఎందుకన్నా అట్లా చెప్తున్నావు నువ్వు. నీకు ఇప్పుడు బిర్యానీ లెగ్ పీసులు తినిపించింది కదా, మరి అదోలా చెప్పి నువ్వు తిన్నావు కదా. అవును కదా
ఎందుకు ఇట్లా చెప్తున్నాను? మీ బండి మీద వస్తున్నా నాకు అన్న తినిపించలే, సోబత్కి రమ్మంటే వచ్చిన నేను అంతే. నా బండి మీద ఒట్టు పెట్టుకుంటున్నా ఏందిరా? తిన్నావు చేసినావు అంతా వేయింది, నా బండి మీద ఒట్టు పెట్టుకుంటున్నా. ఈ ఆగుర్రా ఇక్కడికి వస్తాను టైం పాస్ చేద్దాం అంటే మనసున పట్టకుండా మీరు ఏం లొల్లిరా? పాపం ఆడదాగి ఆడు బాధపడుతుందంటే అబ్బా మీరిద్దరు ఉండాల్సిందేరా. అబ్బా రాజన్న, నాకు తెలుసన్నా నువ్వు రాజానికి తినిపించినావు కవరింగ్ చేసుకున్నా అని ఆగురా అని అంటున్నావు. అయ్యో తినిపించకన్నా, ఎందుకన్నా ఇట్లా చెప్తున్నావు అన్న? మీరిద్దరు ఒకటి కదా అన్న. ఎంతున్నా అని నన్ను దూరం కొడుతున్నావు అన్న, పద్ధతి కాదన్నా. అరే మేము తినేది ఏదో నీకు తినిపిస్తాం ఆగు. ఎందుకురా ఊకే 4 సార్లు అంటే కడుపు నొప్పులు ఎత్తారా? అంటే బావ నాకు తినిపించవా? అంటే మీ ఫ్రెండ్సే ఎక్కువనా? అంటే నేను అంత పిచ్చపుకోనా? ఎందుకు బావ ఇట్లా చెప్తున్నాను? నీ పద్ధతి కాదు బావ, నువ్వు ఇట్లా చేయొద్దు బావా. బావా వాళ్ళే నీ ఫ్రెండ్స్ అయినప్పుడు వాళ్ళతోనే తిరుగు, నా దగ్గరికి ఎందుకు వచ్చినావు బావా? ఏంది బావ నువ్వు ఇట్లా ఎందుకు చెప్తున్నావు బావా? అరే మదిగా కుచ్చి కుక్కల పిల్లెత్తా, సైలెంట్గా. నేను శ్రీకాంత్ను. మధు ఊకో, కొట్టరాజు గారు ఊకో. రాజన్న నేను పోతున్నా, బాయ్ బాయ్. ఇంకోసారి నేను రాను, మీరు ఏడికి పిలిచినా గానీ. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయి. మీ దగ్గర మంచి మంచి కంటెంట్ ఉంటే మాకు మెసేజ్ చేయరి, అదే కంటెంట్ తీస్తాం, టెన్షన్ తీసుకోకూరి. మీరు చూస్తేనే మా వీడియోలకు లైక్ వస్తేనే షేర్ వస్తేనే కొంచెం మంచి అనిపిస్తుంది. మీరు లేరు అనుకో మాకు బాగా అనిపిస్తుంది.